ఏప్రిల్ 19వ తేదీన వచ్చే అక్షయ తృతీయ మన 12 రాసుల జాతకాల మీద దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అక్షయ తృతీయ అనగానే మనకు ఏవైనా వస్తువులు కొనుక్కోవడం లేదా గోల్డ్ షాపులకు వెళ్ళి కనీసం ఒక గ్రామ్ బంగారమైనా కొనడం మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఈ సంవత్సరం వచ్చే అక్షయ తృతీయకి అంతకు మించిన ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. జ్యోతిష శాస్త్రంలో మనుషుల జీవితాల మీద అతిపెద్ద ప్రభావాన్ని చూపించే గ్రహాలు 4 ఉంటాయి. అవే గురుగ్రహం, శనిగ్రహం, రాహు మరియు కేతువు. ఇవి చాలా నెమ్మదిగా కదులుతూ మన జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ఈ అక్షయ తృతీయ సమయానికి గ్రహాల కదలికల ప్రకారం ముఖ్యంగా గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతుంది. కర్కాటక రాశి అనేది గురుగ్రహానికి అత్యంత ఇష్టమైన స్థానం మరియు అత్యంత బలమైన ఉచ్చ స్థానం. గురుగ్రహం ఇలా తన ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల ఒక పెద్ద అదృష్ట సమయం ప్రారంభం కాబోతుంది. గురుగ్రహం అనేది అదృష్టానికి మరియు ధనానికి అలాగే జ్ఞానానికి ప్రతీక. కాబట్టి గురుడు బలంగా ఉన్నప్పుడు మన దేశానికి మరియు ముఖ్యంగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళే మనందరికీ చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ మరియు ఆర్థికంగా అభివృద్ధి తీసుకురాబోతుంది. ఈ సంవత్సరం గురుగ్రహం 12 రాశులు సమానంగా చూస్తూ చాలా మంచి ఆశీస్సులు అందిస్తున్నాడు. అయితే ఈ అక్షయ తృతీయ గృహ మార్పుల వల్ల ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని అలాగే గజకేసరి యోగాన్ని తీసుకురాబోతుంది. ఆ రాశులు ఏమిటి, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ అదృష్ట రాశులలో మొదటి స్థానంలో ఉన్నది కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం 11వ స్థానంలోకి గురుగ్రహం రాబోతున్నాడు. 11వ స్థానం అనేది లాభాలకు మరియు కోరికలు తీర్చడానికి సంబంధించిన స్థానం. కాబట్టి కన్యారాశి వారికి విపరీతమైన అదృష్ట యోగం కలగబోతుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తర్వాత రెండవ అదృష్ట రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2వ స్థానంలో అనగా ధనస్థానంలో గురుగ్రహం ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల వీరికి అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే గతంలో ఉన్న పాత అప్పులన్నీ తీరిపోతాయి. రాబోయే 15 నెలల పాటు మిథున రాశి వారికి తిరుగులేని అదృష్టం కలిసి వస్తుంది. వీరు చేసే ప్రతి వ్యాపారంలో లాభాలు వస్తాయి మరియు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. అనేక మార్గాల నుండి ఆదాయం సమకూరుతుంది. ఇక 3వ అదృష్ట రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఇన్ని రోజులు శని ప్రభావం వల్ల విపరీతమైన కష్టాలు అనుభవించారు. వాళ్ళు ఏ పని చేసినా అడ్డంకులు మరియు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా గొడవలు మరియు మనశ్శాంతి లేని జీవితం గడిపారు. కానీ ఇప్పుడు వారికి జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. గురుగ్రహం వారి భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఇక నుంచి చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. తర్వాత 4వ అదృష్ట రాశి మకర రాశి. మకర రాశి వారికి 3వ ఇంట్లో శని మరియు 7వ ఇంట్లో గురువు ఉండడం వల్ల వీరికి 2 వైపుల నుంచి గ్రహాల సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. దీనివల్ల వీరు తీసుకునే నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. వీరు కెరీర్ పరంగా పెద్ద విజయాలు సాధిస్తారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. ఇక 5వ అదృష్ట రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గురుగ్రహం 5వ స్థానంలోకి రావడం వల్ల వీరికి దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ తర్వాత ఆర్థికంగా ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. అలాగే ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అయితే శని వల్ల వచ్చే కష్టాల్లో గురుగ్రహం పూర్తిగా తగ్గించి వీరికి మంచి లాభాలను మరియు ప్రశాంతతను ఇస్తాడు. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోవాలి. 5 రాశుల వారు ఈ మంచి సమయాన్ని వాడుకుని తెలివితేటలతో కొత్త ఆలోచనలు చేసి కష్టపడితేనే ఆ అదృష్టం వారికి వరిస్తుంది. మనకు కంటికి కనిపించిన అదృష్టాన్ని మన ముందుకు తీసుకువచ్చేది మన కష్టం మరియు మన పాజిటివ్ ఆలోచనలు మాత్రమే అని మనం గ్రహించాలి. దొరికిన అవకాశాలను కరెక్ట్గా వాడుకునే వారికి ఈ గ్రహాల బలం తోడవుతుంది. ఇక మిగతా రాశుల వారి పరిస్థితి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి మరియు తులారాశి అలాగే వృషభ రాశి వారికి గత కొన్ని నెలలుగా ఉన్న అదృష్ట కాలం ఈ జూన్ నెలతో ముగిసిపోతుంది. గురుగ్రహం వల్ల అనుకూల స్థానాల నుంచి వేరే స్థానాలకు మారుతున్నాడు కాబట్టి వీరికి ఇకపై అంతగా అదృష్టం కలిసి రాకపోవచ్చు. అయితే ఈ రాశుల వారు ఆర్థికంగా ఎలాంటి కష్టాలను ఎదుర్కోరు. కాబట్టి ఈ రాశుల వారు ఇప్పటివరకు సంపాదించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి మరియు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం మంచిది. ఎవరైనా ఉద్యోగాలు మానేసి వేరేవి చూసుకుందాం అనుకునే వారు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మంచి అవకాశం రావడానికి కనీసం 2 ఏళ్ళు పట్టొచ్చు. అలాగే కుంభరాశి, మేషరాశి, ధనుసు రాశి మరియు కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరికి శనిగ్రహం ప్రభావం వల్ల లేదా మిగతా గ్రహ స్థానాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకు కుంభరాశి వారికి గురుడు 6వ ఇంట్లోకి వస్తున్నాడు. దీనివల్ల వీరికి అప్పుల బాధలు పెరగడం, శత్రువులు ఎక్కువగా అవడం మరియు అనవసరమైన గొడవల్లో తలదూర్చడం లాంటివి జరుగుతాయి. వేరే వాళ్ళ చేతిలో మోసపోవడం లేదా చెడు పనుల వైపు ఆకర్షితులు అవడం లాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ధనుసు రాశి వారికి కూడా ఈ సమయం చాలా దారుణంగా ఉంటుంది. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు లేదా కుటుంబంలో తీవ్రమైన కలతలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కావడం వల్ల వీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద కేవలం 3 నెలలు మాత్రమే బాగుంటుంది.
మిగతా సమయం అంతా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. కాబట్టి నెగిటివ్ సమయంలో ఉన్న రాసుల వారు ఎవరు కూడా తొందరపడి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం లేదా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. అలాగే అప్పులు ఇవ్వడం లేదా షూరిటీ ఉండడం ఈ సమయంలో అస్సలు మంచిది కాదు. ఉన్న దాంట్లో ప్రశాంతంగా గడుపుతూ దేవుడి ధ్యానం చేసుకుంటూ మనశ్శాంతిగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు పోకుండా ఉండాలి. ఆరోగ్యం పట్ల చాలా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఈ కష్టకాలం పోయేంత వరకు ఓపికగా ఎదురు చూడడం ఒక్కటే వీరికి ఉన్న ఉత్తమమైన మార్గం. గ్రహాల అనుకూలత లేనప్పుడు మనం ఎంత కష్టపడినా చిన్న నిప్పురవ్వ గెడ్డివామును కాల్చేసినట్లు మన కష్టం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి మీరు సైలెంట్గా ఉండడమే బెస్ట్. ఈ అక్షయ తృతీయ మరియు గ్రహాల మార్పులు వ్యాపార రంగానికి ఎలా ఉండబోతున్నాయి అనేది చూస్తే ముఖ్యంగా కొన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, బట్టల వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే గోల్డ్ మార్కెట్లో ఉన్న వారికి ఈ సమయంలో విపరీతమైన లాభాలు మరియు మంచి అదృష్టం వస్తాయి. మొత్తంగా చూసుకుంటే ఏప్రిల్ 19వ తేదీన వచ్చే అక్షయ తృతీయ అనేది 12 రాసుల వారి జీవితాల్లో ఏదో ఒక రకమైన మార్పులు ఖచ్చితంగా తీసుకొస్తుంది. అదృష్టం ఉన్న రాసుల వారు అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి పైకి రావాలి. అదృష్టం ముగుస్తున్న రాసుల వారు జాగ్రత్తగా అడుగులు వేయాలి. కష్టకాలంలో ఉన్న రాసుల వారు ఓపికగా ఉంటూ చెడు నిర్ణయాలు తీసుకోకుండా తమను తాము కాపాడుకోవాలి. మన జీవితంలో ఏది జరిగినా దానికి మన కర్మ మరియు గ్రహాల స్థితి కారణమవుతాయి. దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.